నుంచి పరిశోధన చేశాం. మేము బేసిక్గా ఏం చేసామంటే మొత్తం పుస్తకాలన్నీ తీసుకున్నాం, అందరి బుక్స్. ఆ పుస్తకాల్లో ఉండే అన్ని లైన్స్ తీసుకున్నాం. ఒక క్రోనలాజికల్ ఆర్డర్ డెవలప్ చేసాం, ఒక ఈవెంట్ ఆర్డర్ డెవలప్ చేసాం, ఒక సిచ్యువేషనల్ ఆర్డర్ డెవలప్ చేసాం, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ డెవలప్ చేసాం. వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాం. మా పరిశోధన ఏంటంటే, ఎవరైనా ఒకరి ఇంటికి వెళితే అతడు ఉండకపోతే అతని భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది, కుటుంబీకులు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. ఆ ఉండే వ్యక్తుల ద్వారా లేదా స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఈ ఊళ్ళో కాబట్టి ఇంకో ఊళ్ళో ఉంటారు. ఈ విధంగా వాటన్నిటిని ఒక క్రమంలో కొనసాగిస్తూ వచ్చాను. మా పరిశోధన ఇప్పటికి పూర్తి అవ్వలేదు. ఇది నేను కేవలంగా పరిశోధన చేయగానే మొదట పారాయణ గ్రంథం వెలువడింది. ఈ క్రమంలో మొత్తం ఇక 4 పుస్తకాలు వస్తాయి. పుస్తకాలు వరుస అయితే 5, వాటి యొక్క అనుక్రమణిక అయితే 4. దీని తర్వాత జ్ఞాన విపంచి, తర్వాత తపోవర ప్రసాదాలు, తర్వాత వచ్చేసి స్వామి సేవక భక్తులు, తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి పరిశోధనాత్మకమైన ప్రామాణిక పరిశోధనాత్మక గ్రంథం. అది 2 భాగాలు. మొత్తం వచ్చి ఈ సిరీస్లో మేము రిలీజ్ చేయాలనుకున్నాం. మా ఉద్దేశం ఏంటంటే, ఇది మొత్తం అయిపోగానే ఈ రీసెర్చ్ ఎక్కడైనా ఒక దగ్గర భద్రపరిచి ఎవడైనా భావితరంలో వెంకయ్య స్వామి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా విస్పష్టంగా పెట్టేస్తాం. మేము కలిసిన అడ్రస్సు, ఫోన్ నంబరు, ఫోటో, వాళ్ళ ఇల్లు వాకిళ్ళు, వాళ్ళకి సంబంధించిన అన్ని పరిస్థితులు, ఇవి వీలైనంత సేకరణ చేయటం ఈ రోజు వరకు జరుగుతుంది. వీటంతటికీ కర్త పరమాత్ముడు, భగవంతుడు. ఆయన వెంకయ్య రూపంలో ఉన్నారు, వెంకయ్య స్వామి రూపంలో ఉన్నారు, బాబా రూపంలో ఉన్నారు. మమ్మల్ని ప్రోత్సహించి మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టిన మాస్టర్ రూపంలో ఉన్నారు. ఆయన విని మన ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా వెంకయ్య స్వామి మీద చరిత్ర మీద మీరు చేస్తున్న పాయినీరింగ్ వర్క్ అంటే అది ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఒక పని అనమాట. అది నిజంగా భావితరాలకి చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మీరు ఆ పుస్తకంలో రాసినటువంటి కాంటెంట్ నేను చదివిన తర్వాత నాకు అనిపించింది కూడా మీతో మాట్లాడాను నేను. నన్ను ఎందుకంటే అది చదివిన వెంటనే నాకు అనిపించింది ఏమిటంటే, నిజంగా భావితరాల వాళ్ళకి బిఫోర్ ది యాక్చువల్ ట్రూత్ గెట్స్ కంటామినేటెడ్. ఎందుకంటే కాలగతిలో ఈ హిస్టరీ కూడా డిస్టార్ట్ అయిపోతుంది. అలా అవ్వకుండా మీరు చాలా జాగ్రత్త తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి విషయాలన్నీ సేకరించి ప్రమాణపూర్వకంగా మీరు ఉంది. అది చేయడం అనేది నన్ను నిజంగా చాలా ఆనందపరిచినటువంటి ఒక విషయం. మేము పని చేసేటప్పుడు మాతో ఉండే వాళ్ళకి దాని యొక్క వైశిష్ట్యం పూర్తిగా అర్థం కాదు. మేము సామాన్యులం. ఒక తమాషా ఏంటంటే, మేము అది కొంత రాయడం పూర్తయిన తర్వాత కొంతమంది పెద్దల దగ్గరికి అభిప్రాయాన్ని పంపించాం. అభిప్రాయాన్ని పంపించినప్పుడు నా ఉద్దేశంలో తెలుగు సాహిత్యం రాయటంలో ముఖ్యంగా చినవీరభద్రుడు చాలా శక్తివంతుడైన రచయిత. ట్రాన్స్లేటర్గా పాదాలలో కొత్త పదాలు వెతకటంలో ఆయన మహాశక్తివంతుడని నా ఉద్దేశం. ఆయన ఎవడో నాకు తెలియదు. ఇట్లా అనుకుంటా ఉండగా ఎవరో ఒకటి నాకు వచ్చి వీరభద్రుడి గారికి ఫోన్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేయగానే ఆయన ఎత్తుకుని చాలా స్పందించాడు. వెంటనే ఒక రోజు పోయి ఆ పుస్తకం ఇచ్చాడు. ఆయన రాశాడు. నేను కన్నీళ్లతో ఈ అక్షరాల వెనక ఉండే మహనీయమూర్తి కథ చదివాను. అసలు నిజంగా నా లోపల ఉండే కాలుష్యాలు, జన్మజన్మల కాలుష్యాలు కరిగిపోయిన భావన కలిగింది. ఈ సమాధి, ఈ మహాత్ముడి కృషి, ఈ పుస్తకం అజరామరంగా విరాజిల్లుతాయి. సార్ నేను తప్పకుండా వస్తాను. పరిచయం కూడా లేదు కదా. అంతే. ఆయన వచ్చి దానికి ముందు మాట రాసి దాన్ని ఎట్లా చేయాలో ఆలోచింపజేసి ఆయనకి ఆవిష్కరణకు వచ్చాను. అంతేకాదు, ఎందరో మహాపురుషులు నాకు చదువు నేర్పించిన, మొట్టమొదట నాకు సంస్కృత భాషను పరిచయం చేసిన లక్ష్మయ్య గారు లాంటి వారి శ్రీమతి వారు, వాళ్ళందరూ అనేక మంది పండితులు, నాకు ప్రొఫెసర్ గారు గాదిరాజు సుబ్రహ్మణ్య గారు లాంటి వాళ్ళు, చిన్నతనంలో నాకు చదువు చెప్పిన వాళ్ళు, నా సహాయ వీళ్ళందరూ చాలామంది అది రిలీజ్ అయిన తర్వాత అద్భుతంగా స్పందించారు. సుమారు ఒక 4 యూనివర్సిటీస్లో ఉండే ప్రముఖ శాఖాధిపతులు ఇది ఒక అద్భుత పరిశోధన గ్రంథంగా ఉండదగింది అని చెప్పారు. అది కూడా కాక మేము దాంట్లో 4 పాయింట్స్ 5 పాయింట్స్ పాటిస్తున్నాం. ఒక మహాత్ముడు ఏ ప్రాంతం వాడో ఆ ప్రాంతపు భాష సజీవమైతే కానీ వాటికి న్యాయం చేయకూడదు. అందుకని నెల్లూరు జిల్లా మీరు ఒక మాట అన్నారు మొన్న, మీరు నెల్లూరు వారు అవ్వడం, ఆయన నెల్లూరు వారు అవ్వడం, వాడిన భాష నెల్లూరు అవ్వడం చాలా సాపత్యం వచ్చింది. మాకు కొద్ది పదాలు కష్టమైన
కానీ వాస్తవికమైన సజీవ జీవన స్ఫూర్తి రావాలంటే అదొకటి. లేకపోతే బైబిల్ హిబ్రూలో ఉన్నంత బాగా తెలుగులో ఉండదు, భగవద్గీత సంస్కృతం ఉన్నంత తెలుగులో రాదు. ఇప్పుడు హారతులు తెలుగులో ఎంత గొప్పగా రాసినా కూడా మరాఠీలో ఉన్నట్టు రావు. అదేవిధంగా వాటి మూల జీవన శక్తి ఉంది, దాన్ని యథాతథంగా ఉంచాలా అని ఆలోచించారు. ఇంకోటి, వెంకటస్వామి చాలా ముందుగా ఇట్లా మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నారు. మేమే అజ్ఞానులు కనుక అంతగా గుర్తించలేం. నేను ఒకసారి ఆయన కలిసినప్పుడు ఈయన ఒక దేవాలయానికి కృషి చేస్తాడు, ఈయనకు ఒక సత్పురుషుడు ఎప్పుడు తోడు ఉంటాడు, ఈయన ఉన్న ఊరును కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పారు. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, 70లో పబ్లిష్ అయిన భరద్వాజ మాస్టర్ గారి అదే సాయిబాబాది మాస్టర్ అనే పుస్తకంలో ఆయన రాసి ఉన్నారు. ఆ తర్వాత నేను ఆయన బతిమలాడుకుని సార్ ఇది అందరూ పొగినట్టుంటుందని కోరి ప్రాధాయపడ్డాను కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే అంటే ఆయన ముందు చెప్పి తర్వాత చేశారు. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే పుస్తకాలు కూడా ప్రపంచ జ్ఞాన వైపంచికి ఒక మంచి అవగాహన కలిగిస్తారని నేను గాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ పని చేయించుకునేది వెంకటస్వామి, సాయినాథుడు, మాస్టర్, దానిలో మేము ఒక ఉపకరణాలు, అందులో నేను ఒక ముందుండే ఉపకరణాలు, అంతకంటే ఇంకేం లేదు. ఆయన ఉంచుకుంటున్నాడు అంతే. తర్వాత ఇంకొక విషయం సార్, ఇవి ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తారు సార్. ఏంటంటే షిరిడి సాయిబాబా ఒక దగ్గర స్టేబుల్గా ఉన్నాడు సార్. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళను ఆయన విశ్వాత్మకుడై నిరంతర అగ్ని వేచి సేవ చేశారు సార్. కానీ సాయిబాబా వెంకటస్వామి పేదవాడి దగ్గరకు పోయి ఈ భారతీయ ఋషి పేల్చిన అగ్నిని కంపనో తుక్కునో వేసి అగ్ని వేల్చి ఆ నదులకు, ఆ జనాలకు, ఆ పూరిళ్లకు, ఆ పేద బడుగు జనాలకు, పరమ దరిద్రము, అజ్ఞానము, పేదరికమై ఉండేవాళ్లకు తన తపస్సుతో మేలు చేశారు. ఋషి తపస్సు మానవుడికి ఎంతసేపు ముక్తి మోక్షం కాదు, నిత్య జీవిత వ్యవహారంలో శుద్ధత్వం ఇచ్చి బాగు చేయగలదు. ఒకే మాటలో చెప్తే అన్నం లేని వాడికి అన్నం, గుడ్డ లేని వాడికి గుడ్డ, ఆదరణ లేని వాడికి ఆదరణ, ఏది ఏ మనిషికి ఉపయోగకరమో, ఉపయుక్తమో, శ్రేయోదాయకమో అది ప్రసాదించడం తపశక్తికి ఉన్నది అనేది రుజువు చేస్తుంది. అది మొత్తం మానవజాతి ప్రేమించేటువంటి వాళ్ళలో ఈ విధమైన ఎక్స్పెరిమెంట్ చేసి దానిలో అంత అద్భుతంగా సక్సెస్ అయిన మహాపురుషుడు వెంకటేశ్వర. ప్రతి సంఘటనలోనూ ఎంత మానవత్వం తొణికిసలాడుతుంటే ఉంటుందంటే చూస్తుంటే అసలు చదువుతుంటేనే కళ్ళం నీళ్ళు వస్తాయి. అది అంటే ఇప్పుడు మనం సాధారణంగా భావించేది ఏమిటంటే దరిద్ర నారాయణ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాళ్ళని వాళ్ళ యొక్క కన్నీళ్లు తుడిచి వాళ్ళకి ఒక నేను అండ ఉన్నానని చెప్పి వాళ్ళని ఒక రకమైన ఆధ్యాత్మిక పదంలో నడవడానికి బీజాలు వేసినటువంటి మహనీయుడు ఆయన. కొందరు అడిగారు, అయ్యా నువ్వేం చేస్తావు అని. నేను నా ఉత్తర దేశంలో పెద్దను ఉన్నాడు, మేమిద్దరమును మా ముందొచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటే చాలు కదయ్యా, క్షణంలో తీరిపోదు, మేము మా తపస్సు ధార కోసం ఏం చేస్తాం అనే మాటల్ని. ఇంకో తమాషా ఏంటంటే వెంకటేశ్వర విశేషత సార్ మరే మహాపురుషుల్లో కనిపించలేదు. ఆయన ఏదైనా ఎవరికైనా చెప్పదలుచుంటే మా పల్లెల్లో పేదవాడు ఎవరినైనా అప్పు అడిగితే రే ప్రామిసర్ నోట్ రాయి అంటాడు. అంటే 100 రూపాయలకు నీ ఎంతైనా సరే ఫలానా ఆయన దగ్గర నేను ఇప్పుడు డబ్బు తీసుకున్నాను, ఇంత వడ్డీ ఫలానా తేదీన కోరిన వారికి ఇస్తానని సంతకం పెట్టి ఎవరు వదిలేస్తాడు. అది ఎందుకని చేసేవాడు వెంకటస్వామి, తాను ఏమి చెప్పదలుచుకుంటే, ఎవరి గురించి చెప్పదలుచుకుంటే వాళ్ళందరికీ ఆయన మామూలుగా వాడు చీట్లు అనేవాడు, మేము వాటికి ప్రమాణ పత్రాలను పేరు పెట్టుకున్నాం. ప్రమాణపూర్వకంగా పత్రం రాయించి వాడికి ఇచ్చేవాడు. సార్ మేము కొన్ని వేల పేపర్లు చూసాం, ఒక్కటి కూడా అవుతాం. కొన్నిటిని ఆయన మాడిఫై చేశారు అంతమంది 2-3. అది ఇంకొక విషయం, ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, నాస్ట్రడామస్ లాంటి వాళ్ళు సమస్య చెప్పారే కానీ పరిష్కారం చెప్పారు. నెల్లూరు నేల సదనమైపోతుంది ఫలానా ఎప్పుడో అప్పుడు అని, ఈశాన్యము నుంచి విషగాలి వస్తుంది విపరీత నరులంత సస్తారుమా శివ గోవింద గోవింద ఇలా రాశారు వాళ్ళు. అంటే భయపెట్టే, భయోత్పాతం కలిగించే సమస్య చెప్పారే కానీ పరిష్కారం చెప్పారు. కానీ 12 ఏళ్ళు మనం చేసినటువంటి నిరంతర అగ్నిసేవ వల్ల, తపస్సు వల్ల, అంటే మన గుండాల కాపలా వల్ల నెల్లూరుకి ఏ విపత్తు రాబోయే 200 సంవత్సరాల పాటు జరగబోదు అని వాగ్దానం చెప్పి రాసిచ్చిన వెంకటస్వామి మాట ప్రచారం అవ్వలేదు. అంటే మహాపురుషులు ప్రచారం కోరకుండా చేసే పని ఇది. ఆయన సమస్య చెప్తే ఈయన పరిష్కారం చూపెట్టారు. సో బ్రతుక్కు వాళ్ళందరూ వేదాంతులు, ఈ జ్యోతిష్కులు, మంత్రగాళ్ళు వీళ్ళందరూ ఎంత మహానుభావులైనా వాళ్ళు సమస్యను వివరిస్తే ఈయన పరిష్కారం చూపడంలో గొప్పవాడు. అక్కడ ఇంకో విషయం, ఆ పరిష్కారం చెప్తే అది చేసేటట్టు ఉండదు. ఆయన ఏం చెప్తాడంటే
తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి చూడండి, రంగనాయకుడిపేట గుడికి పోండి, లేకపోతే అదిగో అక్కడ పలానా మీ ఊర్లో రామాలయం చుట్టూ తిరగండి, తిరుపతికి పోండి. ఇవన్నీ అవి ఖర్చు ఎక్కువ కాదు, శ్రమ ఎక్కువ కాదు, కానీ వాళ్ళలో చాలా మంది పోనేలేదు. వాళ్ళందరూ అడిగారు, మీ అనుగ్రహం వల్ల జరుగుతుంది కదా, మీరు ఎందుకు అట్లా చెప్తారు, మీరు ఎందుకు చెప్పారు స్వామి అంటే, లేదు లేదు తీరడాక వాళ్ళకు అది తీరాలంటే కొంత శ్రమ చేయాలి. ఆ చిన్న పనులు కూడా తెలియదు. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పోయి కదా తిరువళ్ళూరు పెళ్లి చేసుకోరా అంటే పోలేదు, తిరువళ్ళూరుగా కంచావు. కానీ కంచి పోయినారా అండి అంటే వాళ్ళు పిల్లకాయలు పుట్టి పెళ్ళి ముసలి అవుతున్నా వాళ్ళు బాగా బ్రతిలాడి మేము బాబు మీ ఖర్చులు ఇచ్చుకుంటాం బాబున్నా వాళ్ళు బాబు బుద్ధి కర్మానుసారని అని. అయితే ఒక్క విషయం సార్, ఈరోజు కూడా మానవత్వం ఉండే మనుషులు వాళ్ళు పేదవాళ్ళు అయితే అవ్వచ్చు, వాళ్ళకి పెద్ద జ్ఞానం లేకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల కూడా ఒక మృదుత్వపు మానవీయ కోణం ఉందో మేము ఈ వందలాది పల్లెల్లో చూసాం. ఇంకొక విషయం, ఆర్ట్ ఆఫ్ లైఫ్ వెంకయ్య స్వామి పల్లె తెలుసు సార్. ఆయన ఆకాశాన్ని చూచి పరవశించగలడు, నేలతో మమేకమవ్వగలడు, నీడతో చెల్లాటాలు ఆడుకోగలడు, సమస్త జీవులను తనలోనూ తను సమస్త జీవులలోనూ పర్యవసించగలడు. ఆయన ఆర్ట్ ఆఫ్ లైఫ్ ఆయన. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నాను అనుకోవద్దండి. నిన్న మీరు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి చైల్డ్ నా ఆధ్వర్యం కదా సార్, బాబా ఆధ్వర్యంలో మీరు పనిముట్టని అనుకుంటారు కాబట్టి సరే అందులో ఏ పాత్ర లేదు ఏమండి, అది వెళ్ళి చూసి వచ్చానండి. దాని గురించి ఒక 2-3 మాటలు మాట్లాడాలని మాట్లాడిన తర్వాత మీకు కొన్ని ప్రశ్నలు కూడా మిమ్మల్ని అడగాలండి. నేను ఇప్పుడు ఆంధ్రదేశం వదిలేసి 30 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ ఆంధ్రదేశం ఎప్పుడు వచ్చినా సరే విద్యాలయాలకు వెళ్ళడం నాకు ఒక అలవాటు. ఎందుకంటే మనిషి సంస్కారవంతంగా బతకడానికి విద్యాలయాలు మొట్టమొదటి పెట్టని బలంగా నమ్మినటువంటి వ్యక్తిని నేను. ఈనాడు దేశం కాని దేశంలో అక్కడ ఉంటున్నానంటే నాకు భగవంతుడు ఇచ్చిన విద్య వల్లే నేను ఉంటున్నాను. అంతేగా. కాబట్టి అదే విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రతి వాళ్ళకి చెప్పాలనేటువంటి తపన అయితే నాకు ఉంది. ఈ నేపథ్యంలో నేను చాలా విద్యాలయాలు చూశాను. ఒకదానికంటే ఒకటి బాగుంది, చాలా నాకు మనసుకి హృదయానికి హత్తుకునేట్లుగా వాళ్ళు నడుపుతున్నారు. అయితే నిన్న నేను చూసిన స్కూలు మటుకు చాలా వినూత్నంగా ఉన్నది. అటువంటి స్కూల్ నేను ఎక్కడ అసలు చూడలేదు, చెప్పలేదు. ఇప్పుడు మధ్యలో ఇంటర్ప్రెట్ అయి చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఈరోజు 2 నిరాధారమైన బిడ్డల్ని నెల్లూరు కోర్టు మా ఆశ్రమానికి ఇచ్చింది. ఆడబిడ్డలు, వాళ్ళ పేర్లు కూడా చెప్పారు సార్, మర్చిపోయారు. చిన్న ఒకే రకమైన పేర్లు ఇద్దరు. తల్లిదండ్రులు విదేశీ అయిపోయి విడిపోయి బిడ్డలు వదిలేశారు. వాళ్ళని కోర్టు మన ఆశ్రమానికి. రెండవ వార్త ఏంటంటే, మన ఆశ్రమవాసి ఒక పిల్లవాడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు అతనికి భైంసా మండలం అనుకుంటా ఇంకా మన తెలంగాణలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్గా అపాయింట్ అయ్యాడు. ఈరోజే అతను జాయిన్ అయ్యాడు. ఈ రెండింటికి ఆశీర్వదించండి అని ఉదయాన్నే కాల్ చేశాను. చాలా భగవంతుడు దయ. ఇప్పుడు అసలు నేను ఆ విద్యాలయాలకు వెళితే నాకు అసలు స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. ఇందులో నేనేమి అతిశయోక్తిగా అనేటువంటి మాట కాదు, నా హృదయపూర్వకంగా వస్తున్నటువంటి మాటలు. ఎందుకంటే అక్కడికి వెళితే చిన్నారి తల్లులు మగపిల్లలు అసలు వాళ్ళని చూస్తుంటే ఎంత ఆనందం వేసిందంటే, జీవితంలో ఒక సేవ చేయడానికి ఇంతకంటే అత్యుత్తమమైనటువంటి కార్యం ఒక పని అంటూ ఉంటుందా అనిపించింది. అంటే అంత మమేకమయ్యి అసలు ఆ పిల్లల్ని వాళ్ళు చూస్తుంటే నేను ఒకటే అడిగాను ఆ పిల్లల్ని అందరినీ కూడా, మీరు కలిసి ఇక్కడ బతుకుతున్నారు కదా, మీ కుటుంబంతో మీకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు కదా, మీరు ఆనందంగా ఉన్నారా అన్నారు. వాళ్ళు ఏకకంఠంతో ఉన్నారు, మేము ఎంతో ఆనందంగా ఉన్నాం సార్. నాకు అసలు ఎంత ఆనందం కలిగిందంటే ఆ మాట విని. అంటే మన పిల్లలు కూడా బడికి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి హోంవర్క్ చేయకపోతే తల్లిదండ్రులు తిడతారనో, లేకపోతే వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఆనందంగా ఉండరేమో, కానీ అక్కడ ఉన్న పిల్లలందరూ మహా ఆనందంగా ఉన్నారండి. వాళ్ళకి ఫస్ట్ దే ఆర్ లిబరల్. వాళ్ళకి మొట్టమొదట మనం చెప్పం, వాళ్ళు చెప్పేది వింటారు. అది ఒక టెక్నిక్. మీరు ఎప్పుడైనా నీవెక్కడి నుంచి వచ్చావని అడిగాను, నాకు తెలియదు అనే మాట. ఎందుకంటే వాళ్ళకి నిజంగా తెలియదు. కాకపోతే వాళ్ళ వెనక, ప్రతి వాడి వెనక, ప్రతి బిడ్డ వెనక హృదయ విదారకమైన విషయాలు, అవి మానవులు చెవులతో వినలేని విషయాలు చాలా ఉంటాయి. అవి మా 3-4 తప్ప తెలియదు. అది మా ఒక నియమం. రెండోది, ఆ ఆశ్రమానికి నేను ఒక శ్రేయోభిలాషి. అక్కడ నాకేం అధికారాలు ఏం లేవు, బాధ్యత ఉంది. ఆ ఆశ్రమం సాయిబాబా వారి.
అందులో ఒక భక్తుడు రామచంద్ర శరత్ అదే చెప్పుకుంటాడు అతను. ఇక్కడ బాబా పటా